మనసంతా పాలమూరు పైన ఆ సెగ్మెంట్ పైనే సీఎం స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు 6 సార్లు విజిట్. మీ అదే అంటా ఉన్నాం కదా, మహబూబ్ నగర్ ముఖ్యమంత్రివా లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రివా? 6 సార్లు పోవడానికి అసలు నువ్వు ఎంత డీకేఆర్ అంటే ఎంత భయపడుతున్నావు అర్థమవుతా ఉంది. ఎందుకంత భయం, ఎందుకు అవకాశాన్ని అంత ప్రియం అంటే ఎందుకంటే డీకేఆర్ మీద కోపమా లేకపోతే వంశీధర్ రెడ్డి మీద ప్రేమనా ఏంది? వాస్తవంగా డీకేఆర్ ఆడ చాలా స్పష్టంగా గెలవబోతుంది వాస్తవంగా చెప్పాలంటే. సో అక్కడ వంశీచంద్ర రెడ్డి ఏదో దూకుడు చేద్దామని ఏదో ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన స్టేచర్ కి డీకేఆర్ స్టేచర్ కి పొంతం లేకుండా అయిపోయింది. అందుకే సేమ్ రేవంత్ రెడ్డి డైరెక్ట్ రంగంలో దిగింది వాస్తవంగా. ఎందుకంటే డీకేఆర్ క్రేజ్ ముందు కావచ్చు, డీకేఆర్ పట్టు ముందు మహబూబ్నగర్లో తనకుండే పట్టు ముందు కావచ్చు, ఈరోజు వంశీచంద్ర రెడ్డి ఒక చిన్న పోర లెక్క కనబడుతున్నాడు, చిన్న పోరాడే అయిపోతున్నాడు. అందుకే ప్రజలు ఎవరు కూడా వంశీచంద్ర పట్టించుకుంటారు. అందుకే మొత్తం అందరు దిగి ఇప్పుడు ఏదో చేద్దాం ప్లాన్ లో ఉంది. వాస్తవంగా నేను చెప్తాను, నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గనక అంత పట్టు తన సొంత జిల్లాలో పట్టుంటే, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా, అరకొర ఒకటో రెండో బీఆర్ఎస్ ఉన్నట్టున్నారు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళే కదా. ఎందుకు నియోజకవర్గాల వారిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు మీరు ఇన్ఛార్జ్గా పెట్టి ఎందుకు ప్రచారం చేపిస్తున్నారు? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? సపోర్ట్ కొరవడింది అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తా ఉంది కదా. ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు. వంశీచంద్ర రెడ్డిని గెలవడానికి ఎమ్మెల్యేలు సస్యం మీద అంటూ ఉన్నారు. డీకేఆర్ నకే ఇండైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు మద్దతు చెప్తున్నట్టు చాలా తెలుస్తుంది క్లియర్ గా. ఆడ గెలిచిన వాళ్ళందరూ ఒక రేవంత్ రెడ్డిని వదిలేస్తే మిగిలిన వాళ్ళందరూ ఫ్లూక్ గా గెలిచిన వాళ్ళు ఆ ఏరియాలో. నిజంగా శ్రీనివాస్ రెడ్డి గెలుస్తున్నాడు ఆ ఏరియా నుంచి మొత్తం ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఫ్లూక్ లా ఏదో. ఇప్పుడు ఇందాక మన మహేశ్వరం కూడా అది కూడా ఫ్లూక్ సీటే. విషయం ఏంటంటే కొల్లాపూర్ ఆయన కూడా ఏం చేయలేకపోతున్నారు వాస్తవం చెప్పాలంటే. అసలు వీళ్ళెవ్వరు కూడా కొల్లాపూర్ అంటే దీనికి వస్తుంది, నాగరికరం దీనికి వస్తుంది, కానీ అయినా కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు చెతికిలా పడ్డారు. డీకేఆర్ కూడా రోజు ఆమె గ్రాఫ్ పెరుగుతా ఉంది. అసలు ఆమె సీఎం రేవంత్ రెడ్డి జిద్దు కూర్చున్నారు కాబట్టి ఇంకా పెరుగుతా ఉంది ఆమె గ్రాఫ్. అయితే చాలా స్పష్టంగా మహబూబ్నగర్ కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాలని అధిష్టానం ఆదేశం మేరకు నామినేషన్ 10 స్థానాల్లో గెలిపించండి, ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయాల మార్పులు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే బెదిరిస్తారు.